అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం, తీవ్ర దుఃఖంలో మోడీ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక హాథ్రాస్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 17కి పెరిగింది. ఈ మేరకు శనివారం పోలీసు అధికారులు తెలిపారు. ఈరోజు హాథ్రాస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు నిపుణ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ, నిన్న 6 గంటల 30 నిమిషాల సమయంలో ఆగ్రా అలీగఢ్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. వెనక ఉన్న బస్సు వ్యానుని ఢీకొట్టడంతో ఈ భారీ ప్రమాదం జరిగింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పాము. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాము. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 7 మహిళలు, 4 పురుషులు, 6 చిన్నారులు ఉన్నారు. ఇక గాయపడిన 16 ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశాము. బస్సు డ్రైవర్ని అరెస్టు చేశామన్నారు. కాగా హాథ్రాస్ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతులకు తన సంతాపం తెలిపారు. అలాగే మృతి చెందిన బాధిత కుటుంబాలకు మోదీ శుక్రవారం పరిహారం ప్రకటించారు. మృతి చెందిన వారి కుటుంబానికి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.